హాయ్ గైస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో గైస్, ఈరోజు మనం ఏంటంటే విండోస్ 10 నుంచి విండోస్ 11కి ఎలా అఫీషియల్గా అప్గ్రేడ్ అవ్వాలనేది మనం ఈ వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియో ఎక్కువ స్కిప్ చేయదు గైస్, లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో డెఫినెట్లీ మీరు ఏంటంటే మీరు ఈ వీడియో మొత్తం చూసినట్లయితే మీకు విండోస్ 10 నుంచి విండోస్ 11కి ఎలా అఫీషియల్గా అప్గ్రేడ్ అవ్వాలనేది మీకు డీటెయిల్ ఐడియా అయితే వస్తుందన్నమాట. సో మన విండోస్ 11 గురించి మాట్లాడుకుంటే మనకి పోయిన నెల అంటే మనకి జూన్ 24న మనకి విండోస్ 11 అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళు అఫీషియల్ లాంచ్ అయితే చేశారనమాట. సో వాళ్ళ దరిద్రమో లేకపోతే వాళ్ళ ఫేటో మనకు తెలియదు, కానీ మనకి 1 వీక్ బిఫోరే మనకి కొన్ని ఐఎస్ఓ ఫైల్స్ అనేవి బయట లీక్ అవ్వడం అయితే జరిగింది. సో చాలామంది వాటిని డౌన్లోడ్ చేసుకొని విండోస్ 11లోకి అయితే అప్గ్రేడ్ అయితే అయ్యారనమాట. నేను ఇప్పుడు మీకు చూపించబోయే టాపిక్లో కూడా ఐఎస్ఓ ఫైల్ని ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలో చూపించాను. ఎందుకంటే మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళే ఒక క్లీన్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అదేంటంటే మన ఎవరైతే ఆ లీక్డ్ ఐఎస్ఓ ఫైల్ని ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుంటారో సో వాళ్ళు డేటా రేపు ఏదైనా బై మిస్టేక్ మన ఓఎస్ ఎగిరిపోయినా లేకపోతే ఓఎస్ క్రాష్ అయినా డేటా ఎగిరిపోయినా సో మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక క్లియర్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా దాంట్లో మనకి చాలా బగ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి మనకి ఇన్సైడర్ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సో దానికోసమే నేను దాన్ని ఎంకరేజ్ అయితే చేయట్లేదు. ఇప్పుడు నేను మీకు ఏంటంటే క్లియర్గా మనకి విండోస్ అఫీషియల్గా ఎలా అప్గ్రేడ్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విండోస్ 10 నుంచి విండోస్ 11కి అప్గ్రేడ్ అవ్వాలంటే మనకి కంపాటబిలిటీ ఉందా లేదా, అంటే మన పీసీకి కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు కంపాటబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో అది ఎలా చెక్ చేసుకోవాలంటే మనకి మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లో మనకి ఈ యొక్క యాప్ లింక్ అయితే ఉంటుందన్నమాట. అదే ఏంటంటే పీసీ హెల్త్ చెకప్ యాప్ అనమాట. సో దీంట్లో మనకి ఏంటంటే విండోస్ 11కి మనకి కంపాటబిలిటీ ఉందో లేదో మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఆ వెబ్సైట్లో లింక్ ఉందో లేదో నాకు తెలియదు. సో ఒకవేళ మీకు ఆ యాప్ లింక్ కావాలనుకుంటే మీకు కింద స్క్రోల్ అవుతుంది కదా, ఆ కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే మెన్షన్ చేశాను, సూరం చంద్ర 68 అనమాట. మీకు విండోస్ 11కి రిలేటెడ్గా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నెక్స్ట్ అదేవిధంగా మీకు ఇటువంటి రిసోర్సెస్ ఏది కావాలన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను డెఫినెట్లీ మీకు ఏంటంటే మీకు అది సెండ్ చేస్తాను అనమాట. సో నేను మీకు ఈ విండోస్ పీసీ హెల్త్ చెక్ యాప్ యొక్క రార్ ఫైల్ అయితే పంపిస్తాను అనమాట. పంపించిన తర్వాత మీ యొక్క దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేయగానే మీకు ఇక్కడ అప్లికేషన్ అయితే వస్తుంది అనమాట. దీన్ని ఇన్స్టాల్ చేస్తే మీకు ఇక్కడ పీసీ హెల్త్ చెక్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే వస్తుంది. సో దీన్ని ఓపెన్ చేయగానే మీకేంటంటే మీరు విండోస్ 11కి కంపాటబిలిటీ ఉందో లేదో అక్కడ చెక్ నో అని చెప్పేసి ఉంటుంది. సో మీరు అది క్లిక్ చేయగానే మీకు ఏంటంటే మీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ వచ్చేస్తుంది అనమాట. అంటే మీకు ఇది కంపాటబిలిటీ ఉందో లేదో మీకు అక్కడ క్లియర్గా అయితే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నాకు చెక్ నో క్లిక్ చేయగానే దిస్ పీసీ కెన్ రన్ విండోస్ 11 అని చెప్పేసి నాకైతే చూపించింది అనమాట. సో ఇది నా ల్యాప్టాప్లో అయితే చేస్తున్నాను, నాకైతే విండోస్లో కంపాటబిలిటీ అయితే ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే స్టార్ట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ నేను సెట్టింగ్స్లోకి అయితే వెళ్తున్నాను అనమాట. సెట్టింగ్స్లోకి వెళ్ళగానే మనకి అప్డేట్ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో కింద లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకుంటే విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రామర్స్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే అక్కడ మీకు ఏంటంటే గెట్ స్టార్ట్ అని చెప్పేసి ఉంటుంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇది కొంచెం లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మన మైక్రోసాఫ్ట్ అకౌంట్ అయితే అడుగుతుంది అనమాట. ఒకవేళ లేకపోతే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, ఉంటే మీరు ఆ యొక్క అకౌంట్ని మీరు ఇచ్చేసేయండి. సో దాని తర్వాత మీకు లోడ్ అయిన తర్వాత మీకు ఏంటంటే ఇలా డేవ్ ఛానల్ అని చెప్పేసి చూపిస్తుంది. సో దీన్నే బట్టి మీరు కన్ఫర్మ్ అయితే చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ప్రతిదీ మీరు యాక్సెప్ట్ చేయండి అనమాట. వాళ్ళు ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ కావచ్చు అవన్నీ కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రీస్టార్ట్ అని చెప్పేసి వస్తుంది. ఖచ్చితంగా రీస్టార్ట్ చేయండి. సో రీస్టార్ట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి నెక్స్ట్ మనకి అప్డేట్స్లో మనకి విండోస్ 11 యొక్క మనకి అప్డేట్ అని చెప్పేసి విండోస్ 11 ఇన్సైడర్ ప్రోగ్రామ్ యొక్క అప్డేట్ అయితే వస్తుంది అనమాట. సో ఒకసారి మన కంప్యూటర్ రీస్టార్ట్ చేద్దాం. సో మీ యొక్క పీసీని రీస్టార్ట్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి సేమ్ అదేవిధంగా మీకు విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రామ్లోకి వెళ్ళవలేదు, పైన మీకు విండోస్ అప్డేట్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ మీకు దాన్ని క్లిక్ చేయగానే మీకు ఏంటంటే మీకు విండోస్ 11 ఇన్సైడర్ ప్రివ్యూ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. సో దాన్ని మీరు ఇన్స్టాల్ చేయండి. అది మీకు అరౌండ్ ఎంతంటే ఒక గంట పట్టచ్చు, అది మీ నెట్ స్పీడ్ బట్టి ఉంటుంది. మీకు ఒక గంట నుంచి నాకైతే ఒక 40 to 50 minutes అయితే పట్టిందనమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు స్క్రీన్ మీద. నేను మీకు కింద టైమ్గా స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. ఇది మీకు టైం ల్యాప్స్లో అయితే పెట్టేసాను అనమాట. మీకు 1% నుంచి 100% డౌన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఏదైతే డౌన్లోడ్ అయి ఉంటుందో అది మీకు ఇన్స్టాల్ అయితే అవుతుంది అనమాట. సో దానికి కూడా కొంచెం టైం అయితే కన్జ్యూమ్ చేస్తుంది. సో మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీ దగ్గర నెట్ స్పీడ్ ఉంటే సరిపోతుంది అనమాట. సో త్వరగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ రీస్టార్ట్ నవ్ అని చెప్పేసి ఉంది కదా, సో దీన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది.
సో రీస్టార్ట్ నో క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఆటోమేటిక్గా దాదాపు ఒక 10 to 20 టైమ్స్ మన పీసీ అనేది రీస్టార్ట్ అవుతుంది జరుగుతుందన్నమాట. సో రీస్టార్ట్ అవుతుంది, మళ్ళీ కొన్ని ప్రోగ్రామ్స్ వర్క్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇలా జరుగుతూనే ఉంటుంది, అప్డేట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. సో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీరు సైడ్ పెట్టేసేయండి. కొద్దిగా సేపటి తర్వాత మీకు ఏంటంటే మీ యొక్క విండోస్ 11 అయితే మీకు ఓపెన్ అయిపోతుంది అనమాట. సో మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, నేను విండోస్ 10 నుంచి విండోస్ 11కి అప్గ్రేడ్ చేసిన తర్వాత నాది ఏదైనా ఫైల్స్ కావచ్చు, డేటా కావచ్చు, ఏమన్నా పోతాయా అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. జస్ట్ మీకు ఒక సింగిల్ KB ఫైల్ కూడా మీకు డిలీట్ అవ్వదన్నమాట. సో యాజ్ ఇట్ ఈస్ మీ డెస్క్టాప్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. మీకు ఒక ఫోటో కానీ, ఒక ఫైల్ కానీ, ఒక వీడియో కానీ ఏది కూడా ఏంటంటే మీకు డిలీట్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే మనకి ఇది డైరెక్ట్ మనం విండోస్లో నుంచి మనం అప్డేట్ చేస్తున్నాం కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే మనకు ఉండదన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ మీకు విండోస్ 11 నచ్చకపోతే మీరు విండోస్ 10 కూడా మీకు డిగ్రేడ్ అయ్యే ఆప్షన్స్ అయితే మనకి సెట్టింగ్స్లో అయితే ఇచ్చుంటారు. సో మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు. సరే, కానీ ఫస్ట్ లుక్ మనకి విండోస్ 11లో మీరు చూసుకుంటే అబ్సల్యూట్లీ మీకు చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. మీకు కింద మనకి టాస్క్ బార్ మెనూ కానీ, లేకపోతే మనకి స్టార్ట్ మెనూ కానీ, ఐకాన్స్ కానీ, నెక్స్ట్ అదేవిధంగా మనకి యూజర్ ఇంటర్ఫేస్ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సేమ్ మనకి ఒక మ్యాక్ వాడుతున్న ఫీలింగ్ అయితే డెఫినెట్లీ మీరు ఫీల్ అవుతారు. సో చాలా వరకు దాంట్లో ఉన్న మనకి ఆ యొక్క ఫీచర్స్ కావచ్చు, ఆ లుక్ కావచ్చు, సేమ్ మీకు విండోస్ 11 అయితే కనిపిస్తుంది అనమాట. సో చాలా బాగా అయితే ఉంది. సో జస్ట్ నేను ఇందాక మీకు ఏదైతే స్టెప్స్ చెప్పానో అది మీరు క్లియర్గా అయితే పాటిస్తే డెఫినెట్లీ మీరు విండోస్ 10 నుంచి విండోస్ 11కి అయితే అప్గ్రేడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదిగా ఈరోజు మన టాపిక్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా విండోస్ 10 నుంచి విండోస్ 11కి అప్డేట్ అయ్యే టైంలో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసినట్లయితే నేను చెప్పాను కదా ఇందాక ఇన్స్టాగ్రామ్ ఐడి, సో మీరు ఆ ఇన్స్టాగ్రామ్కి అయితే నాకు మెసేజ్ చేయండి. నేను డెఫినెట్లీ మీకు మీ యొక్క ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసి మీ యొక్క సొల్యూషన్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇంకోటి ఏంటంటే మీకు విండోస్ 10 నుంచి విండోస్ 11కి అప్గ్రేడ్ అవ్వాలంటే మీరు బయట ఓఎస్ వేపిస్తారు కదా, అంటే మనం 500 రూపీస్ అలా ఇచ్చి మనం బయట ఓఎస్ వేపిస్తాం కదా, అలా వేయించినట్లయితే అటువంటి ఓఎస్లకి మనకి విండోస్ 11 అనేది రాదనమాట. ఎందుకంటే అది అఫీషియల్ విండోస్ కాదు, ఇది సో ఒరిజినల్ విండోస్ కాదు కాబట్టి మనకి దాంట్లో విండోస్ 11 అయితే రాదనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో అవి కూడా మీ యొక్క పీసీ కంపాటబుల్ ఉంటేనే డెఫినెట్లీ మీకు విండోస్ 10 నుంచి విండోస్ 11కి అయితే అప్గ్రేడ్ అయితే అవుతారు. సో ఇవన్నీ మీకు తెలియదు, నాకు డైరెక్ట్గా అంటే కంపాటబిలిటీ తెలియాలి అనుకుంటే నేను ఆ హెల్త్ చెక్ యాప్లో మీకు డెఫినెట్లీ మీరు జస్ట్ చెక్ నౌ క్లిక్ చేస్తే మీ పీసీ రిక్వైర్మెంట్స్ తగినట్టుగా మీ కంపాటబిలిటీ ఇందులో చెప్పేస్తుంది అనమాట. అండ్ ఇంకా మీకు విండోస్ 11 యొక్క ఫీచర్స్ అండ్ అదేవిధంగా దాంట్లో వచ్చిన మార్పుల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నీ వీడియోలో చెప్తే లెంతీ అయిపోతుంది. సో డెఫినెట్లీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఒక టాప్ 11 ఫీచర్స్ నేను పికౌట్ చేసి నేను మీకు ఒక వీడియో అయితే చేస్తాను అనమాట. అంతవరకు స్టే ట్యూన్ టు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో అండ్ అదేవిధంగా మీలో ఎవరైనా విండోస్ 11ని ఇప్పుడు యూస్ చేస్తున్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేసి తెలుపుతాను కోరుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.